నమస్తే జూనియర్ పరిశోధకులారా. ఈరోజు మన ఈ వివరణాత్మక పాఠానికి అంటే మన ఫీల్డ్ రీసెర్చ్ డైరీకి స్వాగతం. ఈరోజు మనం కొంగల అద్భుతమైన గంభీరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రకృతిలో ఏకాగ్రతకు ఓర్పుకు ప్రతీకగా నిల్చే ఈ పక్షుల గురించి తెలుసుకోవడం నిజంగా ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అవుతుంది. మరి మొదలు పెడదామా? ఈరోజు మన ఎక్స్పిడిషన్లో మనం ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా చిత్తడి నేలల్లో వాటి ఆవాసాలు, అవి ఎంత తెలివైన వేటగాళ్ళో తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటి జాతులు, వాటి అంకితభావం, నృత్యం, అద్భుతమైన వలసలు, చివరగా వాటి పరిరక్షణ. దాని తర్వాత ఒక చిన్న క్విజ్. ఇలా అన్నీ కవర్ చేద్దాం. సరే, విభాగం 1 చిత్తడి నేలల ఆవాసాలు మరియు వాటి భౌతిక అనాటమీ. మన ఫీల్డ్ అబ్జర్వేషన్స్ పచ్చని చిత్తడి నేలలో స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఈ అద్భుతమైన పక్షులు తమ మొదటి అడుగులు వేసి ఆకాశంలోకి ఎగిరేది ఇక్కడ నుండే కదా. ఇవి వాటి మనుగడకు అత్యంత కీలకం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వాటి శ్వాసనాళం అంటే ట్రాకియా. ఇదొక ప్రత్యేకమైన పొడవైన గొట్టం లాంటి నిర్మాణం. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? అచ్చం ఒక న్యాచురల్ మెగాఫోన్ లాగా అన్నమాట. దీనివల్లే అవి అడవిలో విశాలమైన చిత్తడి నేలల మీదుగా మైళ్ళు దూరం వరకు వినిపించేలా అంత పెద్ద గంభీరమైన శబ్దాలు చేస్తూ కమ్యూనికేట్ చేసుకోగలుగుతాయి. భలే ఉంది కదూ! ఇకపోతే గూడు మరియు గుడ్ల పొదిగే విధానం చూస్తే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరూ అద్భుతమైన టీంవర్క్ చూపిస్తాయి సుమా. నేలమీద ఉండే శత్రువుల నుండి కాపాడుకోవడానికి నీటి మధ్యలో బురద, పుల్లలతో ఎత్తైన గూడు కడతాయి. ఆడపక్షి 2 నుండి 3 లేత నీలం, ఆకుపచ్చ లేదా గోధుమ రంగు మచ్చల గుడ్లను పెడుతుంది. ఆ తర్వాత తల్లి, తండ్రి ఇద్దరూ షిఫ్టుల పద్ధతిలో 28 నుండి 32 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ఈ గుడ్లను పొదుగుతారు. పర్ఫెక్ట్ పేరెంటింగ్ కదా. మరి కొంగల ఎదుగుదల దశలు ఎలా ఉంటాయో చూద్దామా? గుడ్డు నుండి బయటకు వచ్చిన క్షణం నుండే ఇవి నడవడం స్టార్ట్ చేస్తాయి. ఆశ్చర్యంగా ఉంది కదా. 30 రోజుల తర్వాత కలిసి పొదిగే దశ ముగుస్తుంది. కేవలం 3 నెలల వ్యవధిలోనే పూర్తిగా స్వతంత్రంగా ఎగరడం, వేటాడటంలో ఇవి మాస్టర్స్ అయిపోతాయి. ఇక అడవిలో వీటి గరిష్ట జీవితకాలం చూస్తే సగటున 30 ఏళ్లు జీవిస్తాయి. ఇప్పుడు విభాగం 2 తెలివైన వేటగాళ్లు మరియు వైవిధ్యమైన ఆహారం. జూనియర్ బర్డ్ వాచర్లు ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే ఈ పక్షులు చాలా వైవిధ్యమైన ఆహారాన్ని తినే సర్వభక్షకులు. అంతేకాదు వీటి వేట వ్యూహం చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ వేట వ్యూహం ఏంటో కాదు, ఒంటికాలి వేట వ్యూహం. గంటల తరబడి నీటిలో ఒంటికాలిపై కదలకుండా నిశ్శబ్దంగా నిలబడటం వీటి స్పెషాలిటీ. ఎర దగ్గరకు వచ్చేవరకు చాలా ఓపికగా వెయిట్ చేస్తాయి. రాగానే అంతే, తమ పదునైన ముక్కుతో మెరుపు వేగంతో దాడిచేసి పట్టుకుంటాయి. ఈ భంగిమ ప్రకృతిలో ఓర్పు, ఏకాగ్రత మరియు బయోలాజికల్ అడాప్టేషన్కి నిజంగా ఒక అద్భుతమైన మాస్టర్ క్లాస్. మరివి ఏం తింటాయి అంటే వీటి డైట్ చాలా వెరైటీగా ఉంటుంది. చేపలు, కప్పలు, నీటిపాములు, పీతలు, నత్తలు, చిన్న చిన్న కీటకాలు ఇలా చాలానే తింటాయి. అవసరమైతే పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్ళి గింజలు, ఆకులు, దుంపలు కూడా లాగిచ్చేస్తాయి. ఆరోగ్యకరమైన చిత్తడి నేలలుంటేనే ఇంత అద్భుతమైన మెనూ వీటికి దొరుకుతుంది. సరే, ఇప్పుడు విభాగం 3 ప్రపంచ కొంగజాతుల పోలిక. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కొంగజాతుల ప్రత్యేక భౌతిక లక్షణాలను గుర్తించడానికి మన ఈ ఫీల్డ్ రిపోర్ట్ను కాస్త ముందుకు తీసుకెళ్దాం. అవి నివసించే ప్రాంతాలను బట్టి వాటి లక్షణాలు ఎంత అద్భుతంగా మారాయో ఇక్కడ మనం చూడొచ్చు. మన భారతదేశంలో కనిపించే సారస్ కొంగ ఏకంగా 5 నుండి 6 అడుగుల ఎత్తు పెరిగి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎగిరే పక్షిగా రికార్డుకెక్కింది. దీని తల ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉంటుంది. సైబీరియాలో కనిపించే సైబీరియన్ వైట్ క్రేన్ స్వచ్ఛమైన తెలుపు రంగుతో ఎర్రటి ముఖంతో ఉంటుంది. ఇవి చాలా అరుదు సుమా. ఆఫ్రికాలో ఉండే గ్రే క్రౌండ్ క్రేన్స్కి తలపై బంగారు రంగు కిరీటం లాంటి పించం ఉంటుంది. ఇక మంగోలియా నుండి ఇండియాకి వలసవచ్చే డెమైసేల్ కొంగలు చిన్నగా చాలా అందంగా ఉంటాయి. నెక్స్ట్ విభాగం 4 అంకితభావం, నృత్యం మరియు జీవిత చక్రం. కేవలం ఫిజికల్ లక్షణాలే కాదు, ఈ పక్షుల సామాజిక, భావోద్వేగ జీవితాలు పరిశోధకులు గమనించడానికి ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అసలు కొంగలు ఎంత ఎమోషనల్ అంటే ఇవి ఏకపత్ని వ్రతాన్ని పాటిస్తాయి. అంటే జీవితాంతం ఒకే భాగస్వామితో ఉంటాయన్నమాట.
ఈ బంధం ఎంత బలమైనదంటే ఒకవేళ పార్ట్నర్ చనిపోతే ఆ బాధలో రెండో పక్షి అక్కడ్నుండి కదలకుండా కనీసం ఆహారం కూడా తినడానికి నిరాకరిస్తుందట. అందుకే ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులలో ఇవి శాశ్వత ప్రేమకు, ఓర్పుకు, అంకితభావానికి ప్రతీకగా గౌరవించబడతాయి. ఇక వీటి అందమైన ప్రేమ నృత్యం గురించి చెప్పకుండా ఉండలేం. రెక్కలు వెడల్పుగా విప్పి గాలికి పైకి ఎగరడం, అందంగా తలలు ఊపడం, చిన్న చిన్న పుల్లలను గాలికి విసురుకుంటూ ఆడుకోవడం, ఇలా లయబద్ధంగా సింక్రొనైజ్డ్గా ఇవి చేసే డాన్స్ చూస్తే రెండు కళ్ళు చాలవు. పక్షుల ప్రపంచంలోనే ఇది అత్యంత అద్భుతమైన విజువల్ వండర్ అనడంలో ఎలాంటి సందేహమే లేదు. ఇక్కడ ఒక నంబర్ కనిపిస్తోంది 60. ఏంటా అని ఆలోచిస్తున్నారా? అడవిలో ఇవి సాధారణంగా 20 నుండి 30 ఏళ్లు జీవిస్తాయి. కానీ జూ లాంటి సురక్షితమైన ప్రదేశాలలో మానవ సంరక్షణలో ఉన్నప్పుడు ఇవి ఏకంగా 60 ఏళ్ల వరకు బతుకుతాయి. భలే ఇంప్రెసివ్ నంబర్ కదూ? ముందుకు వెళ్దాం. విభాగం 5: అద్భుతమైన వలసలు మరియు ఈకలు రాల్చే దశలు. ఋతువులు మారుతున్న కొద్దీ మనలాంటి జూనియర్ ఆర్నిథాలజిస్టులు ఈ పక్షులు తమ శరీరంలో చేసుకునే మార్పులను, అవి చేసే వీరోచిత ప్రయాణాలను తప్పక ట్రాక్ చేయాలి. ఇక్కడ ఈకలు రాల్చడం అంటే మాల్టింగ్. మోల్టింగ్ అనే పదాన్ని మనం తెలుసుకోవాలి. ఇది పాత ఈకలను రాల్చి కొత్త వాటిని పెంచుకునే ఒక కాలానుగుణ జీవప్రక్రియ. ఈ సమయంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. పక్షులు తాత్కాలికంగా ఎగిరే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కాబట్టి ఈ సున్నితమైన సమయంలో నేలమీది శత్రువుల బారిన పడకుండా ఉండాలంటే వాటి ఆవాసాల భద్రత వాటికి చాలా చాలా ముఖ్యం. ఇక వీటి వలస ప్రయాణం చూస్తే అక్షరాల ఒక ఎపిక్ అడ్వెంచర్. వలస వెళ్లే కొంగల గుంపులు ఆకాశంలో ఐకానిక్ వి ఆకారంలో ఎగురుతాయి. గడ్డకట్టే చలిని తట్టుకుంటూ ఏకంగా 20,000 అడుగుల ఎత్తులో ఆ హిమాలయ పర్వతాలను సైతం దాటుతాయంటే వీటి స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక మన రీసెర్చ్ డైరీ చివరి విభాగానికి వచ్చాం. విభాగం 6: పరిరక్షణ మరియు నాలెడ్జ్ రివ్యూ క్విజ్. ఇప్పుడు అవి ఎదుర్కొంటున్న తీవ్రమైన ప్రమాదాలను మనం విశ్లేషించాలి. అలాగే ఈరోజు మన క్లాస్లో నేర్చుకున్న విషయాలను ఒక చిన్న టెస్ట్ ద్వారా రివ్యూ చేద్దాం. ముందుగా కొంగల జనాభాకున్న ముప్పు గురించి మాట్లాడాలి. పాపం, ఇవి చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. నక్కలు, అడవి పిల్లులు, పాములు, కుక్కలు వంటివి వీటి గుడ్లను దొంగిలిస్తుంటాయి. అది మాత్రమే కాదు, కలుషితమైన గ్రామీణ నీటి ద్వారా పరాన్నజీవులు, బర్డ్ ఫ్లూ లాంటివి వస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో వాడే పురుగుమందుల విషప్రభావం, ఇక అన్నిటికంటే ముఖ్యంగా మనుషులు తమ అవసరాల కోసం చేస్తున్న చిత్తడి నేలల విధ్వంసం, ఇవన్నీ అడవిలో వీటి మనుగడకు చాలా పెద్ద ముప్పుగా మారాయి. సరే, మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. ఈ ఫీల్డ్ నోట్స్ మీరు ఎంత బాగా విన్నారో చూడ్డానికి ఒక చిన్న ఫీల్డ్ క్విజ్. కొంగల తల్లిదండ్రులు తమ బురద, పుల్లల గూళ్లను ఖచ్చితంగా నీటి వనరుల మధ్యలోనే ఎందుకు నిర్మిస్తాయి? కాస్త ఆలోచించండి. ఆన్సర్ ఏంటంటే, కుక్కలు, నక్కలు వంటి నేలమీద తిరిగే శత్రువుల నుండి తమ సున్నితమైన నీలి ఆకుపచ్చ గుడ్లను, పిల్లలను రక్షించుకోవడానికి. ఆ నీటిని ఒక సహజమైన కందకం అంటే న్యాచురల్ మోట్లాగా వాడుకుంటాయన్నమాట. ఈ తెలివైన ఆర్కిటెక్చరల్ ఐడియా వల్లే వీటి తర్వాతి తరం సురక్షితంగా బతకగలుగుతోంది. ఫైనల్గా ఒక ముఖ్యమైన ప్రశ్నతో ఈ ఫీల్డ్ డైరీని ముగిద్దాం. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలలు వేగంగా కనుమరుగవుతున్నాయి. మరి ఈ కొంగల అమరనృత్యం భవిష్యత్తులోనూ ఎప్పటికీ కొనసాగేలా భవిష్యత్ ఆర్నిథాలజిస్టుగా మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? మనుషులమైన మనం ఈ అద్భుతమైన పక్షులతో పాటుగా ఈ భూమిమీద ఎలా సహజీవనం చేయగలం? దీని గురించి తప్పక ఆలోచించండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ లాగ్తో కలుద్దాం.